అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మరియు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మణుంకొండ విలేజ్ అనమాట, బామ్ని మండలం. మా ట్రైబల్స్కి అదొక ఆదర్శ్ విలేజ్. అందుకనేసి అబ్బాయి పేరు కుమ్రిక జయకృష్ణ అని, జయకృష్ణ కాదు జయప్రకాష్. ఆయన అక్కడ ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి ప్రిలిమినరీ పాస్ అయ్యి, మెయిన్స్ కూడా పాస్ అయ్యి, ఇంటర్వ్యూకి వెళ్ళి డిప్యూటీ తహసీల్దార్గా జాబ్ వచ్చేస్తుంది. అట్లాంటి ఒక ఆదివాసీ కుర్రోడు అంత పెద్ద కాంపిటీషన్లో అంత పెద్ద జాబ్ని నెగ్గి వచ్చాడు అంటే ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ రోజుల్లోన అలాంటి కాంపిటీషన్లో చాలా పగడిబండిగా ఉంటుంది, కానీ అందరిలో నెగ్గి ఆయన వచ్చాడు అంటే చాలా అద్భుతం. నిజానికి కంగ్రాచులేషన్ జయప్రకాష్ గారు. బ్రదర్, నీకు ఆ సేవ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నేను నాయకుడిగా వెళ్ళట్లేదు, కానీ నేను ఒక ప్రజలకి అవసరమైన ఒక ఆఫీసర్గా వెళ్ళాలని ఇంట్రెస్ట్తో ఆ ఎగ్జామ్ రాసి వెళ్ళావు. అది చాలా బాగా సేవ చేయాలి నాయన. వాళ్ళందరికీ నీ సేవ అందాలి. వాళ్ళందరూ కూడా నీ సేవని పొందాలి, బాగుపడాలి, మంచి లబ్ధి చేకూర్చాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినే వాళ్ళ ఇబ్బందిని తీర్చేటట్టుగా నువ్వు పనిచేయాలి నాయన. చాలామంది ఎంఆర్ఓలు ఉన్నారు, ప్రజెంట్ నేను చూస్తున్న ఎంఆర్ఓలు వాళ్ళు లంచానికి ఎక్కువ ఆశపడే వాళ్ళే కనిపిస్తున్నారు, ప్రజెంట్ చూస్తుంటాను. అట్లాంటి ఎంఆర్ఓలా చేయకూడదు. మనము నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేయాలి. అలా అని మన నిజాయితీ నిక్కచ్చిని అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టే రకంలో ఉండకూడదు. వాళ్ళకి కూడా ఏంటి అది అవుతుంది అంటే అయినట్టుగా చేయాలి, కాదు అంటే నా వల్ల కాదు అన్నట్టుగా ఉండాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మణుంకొండలో ఒక అతను నిమ్మల మాసయ్య అనేసి ఆయన ఎండిఓగా పనిచేసినప్పుడు చాలామంది ఎంత నిందించేసి ఆయనకి ఇబ్బంది పెట్టారు. అది మా అందరికీ తెలుసు. అట్లాంటి పరిణామాలు వస్తాయి అన్నమాట. అతి మంచితనంగా లేదంటే అతిగా ఏది కూడా ఇబ్బంది నిక్కచ్చిగా నిజాయితీని కొంతమందికి ఈ విధంగా కూడా చేస్తారు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ తల్లిదండ్రులు కష్టపడి మరి చదివించుంటారు, పెట్టుబడి డబ్బులకి అన్నిటికి కూడా. నీ చదువు ఎంత బాగుందో, ఎంత ముఖ్యంగా నువ్వు చదువుకున్నావో, ఎంత ఓర్పు సహనంతో చదువుకున్నావో, నీ తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యంగా నిన్ను చూసుకున్నారు. నీ ఖర్చులు కానీ, నీ అవసరత డబ్బులు కానీ, నీ యొక్క చదువుకి సంబంధించిన ఏవైనా సరే ఎగ్జామ్ ఫీజులు కానీ అన్నింటినీ కూడా ఎంత గవర్నమెంట్ స్కూల్లో చదివినా డబ్బు ఖర్చు కాకుండా ఏమీ కాదు మినిమం. కాబట్టి నీ తల్లిదండ్రులందరికీ కూడా హెడ్స్ అప్. ఇలాగే నీ సేవ ప్రతి ఒక్కరికి చేయాలి, ప్రతి ఒక్కడికి ఉండాలి నీ సేవ. వాళ్ళందరినీ కూడా నీ సేవని దొరకాలి. ఇట్లాగే ఇంకా నీకు ముందుకి ఇట్లాంటి ప్రమోషన్స్ రావాల్సినవి అవన్నీ కూడా ఉండాలి. అలాగే దేవుడు నీకు 100 ఏళ్ళు నీవు చేసిన సేవ అంతవరకు కూడా చాలా జాగ్రత్తగా నీ సేవ మొత్తాన్ని కూడా దేవుని చూడాలి చల్లగా. నీ జీవితం, నీ కుటుంబకులు అందరూ కూడా దేవుడు నీకు చల్లగా చూడాలి. ఈ విధమైన యొక్క సేవకు నువ్వు వెళ్ళావు కాబట్టి ప్రజల చేత నేను ఒక మంచి సేవ చేయాలి, వాళ్ళని నేను సేవ చేయాలని నువ్వు వెళ్ళావు కాబట్టి, నీ ఇష్టపూర్వకంగా వెళ్ళావు కాబట్టి ఈ సేవలో నీకు దేవుని తప్పకుండా నీకు దయ చూస్తాడు, ఇది కన్ఫర్మ్గా. కాబట్టి చాలా జాగ్రత్త. అందరికీ నీ సేవ ఉపయోగపడాలి. ఓకే, థ్యాంక్ యూ.